హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, కూరల మసాలాలకి ధనియాలు, ఇవి 1/2 కేజీ ధనియాలు, ఇవేమో జీలకర్ర, అలాగే లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, గసగసాలు, ప్రతిదున్ను అన్నీ ఇవి కలుపుకొని వేడి చేసుకొని మనం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. చూసారా, అన్ని రకాలు కలిపింది. ఇవి ధనియాలు మొత్తం ఇవన్నమాట. ఇలా పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకొని మనం కాస్త మరీ రోస్ట్గా అయితే చేదైపోతాయి. గరం మసాలా సామాన్ కదా, అవి ఎక్కువగా వేపామంటే చేదు వచ్చేస్తాయి. మీడియం సైజు పెట్టుకొని నిలచ్చన కాకుండా మరీ ఎక్కువ వేడి కాకుండా దోరపదులుగా మధ్య భాగంలో ఎక్కువ వేయించుకొని అవి చల్లారాక మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవటమే. కూరలో వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, ఇందులో చూపించాను కదా, గరం మసాలా సామాన్లు వేపుకొని మసాలా కూరలకి ఎలా తయారు చేసుకోండి. అవ్వండి, వేయించిన తర్వాత చల్లారబెట్టి ఈ మసాలా ఇలాగ ఆడుకోండి. ఈ పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత చల్లారి డబ్బాలో పోసుకొని ఉంచుకుంటే మనకి నిత్యావసరాలకి కూరలకి కంపల్సరీగా మసాలా వేసుకుంటాం కదా, ఈ మసాలా చాలా బాగుంటుంది. చికెన్కి, మటన్కి, చేపల పులుసుకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి.